ఈ రోజు వచ్చేసి మనం తిరుపతిలో యూనివర్సిటీ సెకండ్ గేట్ దాటుకోగానే చిన్న ఫుడ్ స్టాల్ అయితే కనిపించింది. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. 20 రూపాయలు సంగటి ముద్ద ఇస్తున్నారు. చేపల పులుసు అయితే జస్ట్ 40 రూపీస్, చికెన్ కర్రీ అయితే 40 రూపీస్ అనమాట. చికెన్ బిర్యానీ 50 రూపాయలు. సో చాలా తక్కువ అనమాట. అండ్ ఇలాంటి ఫుడ్ స్టాల్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. శ్రీ వెంకటేశ్వర హోటల్ సో సెకండ్ గేట్ దాటగానే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూసి స్టార్టింగ్ లో లైక్ చేసేయండి. స్మాల్ బిజినెస్ వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి గైస్. హాయ్ అక్క, మీ పేరు అక్క? రేణుక. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఫస్ట్ చూపించండి అక్క. చెప్పు ఇప్పుడు. చేరువా. ఓకే. సో ఇది వచ్చేసి చేప ఎంతకా? 50. దాంతోపాటు బిర్యానీ ముక్కలు 2 పీసులు. ఓకే, 2 పీసులు బిర్యానీ 50 రూపాయలు. ఫ్రై ఒక పీస్ చూపిస్తే బాగుంటుంది. సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది ఎంత కాస్ట్? 50. ఓకే. దాంతోపాటు సంగటి ఎంతక ముద్ద? 20. దాంతోపాటు ఇది ఎంతక ప్లేట్? 40. అదే బిర్యానీ ముక్కలతో అయితే 2 పెట్టి 50 రూపాయలు తీసుకుంటారు. ఇదికా రైస్ 60 రూపాయలు. 60 రూపాయలు రైస్. దానికి వెజ్ కర్రీస్ ఏమేమి వస్తాయి చూపించండి అక్క. ఇది క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ ఫ్రై, రసము, పప్పు, కలబెట్టు. సో పప్పు, మజ్జిగ, ఊరగాయ. సో 60 రూపాయల భోజనానికి ఇన్ని ఐటమ్స్ వస్తాయి. సో నాన్ వెజ్ వచ్చేసి మన దగ్గర చికెన్ ఫ్రై అండ్ దాంతోపాటు చేప, సంగటి ముద్దలకి ఉంటాయి. ఎన్ని రోజులు అయింది స్టాల్ స్టార్ట్ చేసి? ఇక్కడ 1 year అయింది. 1 year అయిందా? సో డైలీ ఏ టైం స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి ఎండ్ అయిపోతుంది? 11 గంటలకి, సాయంత్రం 4 దాకా ఉంటుంది. ఓకే అక్క, మనకి ఎప్పుడైనా హాలిడే అంటే సెలవు ఏమన్నా ఉందా? డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది. సో డైలీ అయితే ఉంటుంది. ఐటమ్స్ ఏమన్నా మారుతాయి? ఇవేనా? ఇవే. శనివారం కూడా. సో గైస్, శనివారం, ఆదివారం, వారంలో 7 రోజులు అన్ని రోజులు ఉంటుందంట. సో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా సపోర్ట్ చేద్దాము. సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే ఇవి చాలా తక్కువ ప్రైజెస్ అనమాట. 60 రూపాయలకి మీల్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సంగటి ముద్ద 20 తీసుకుంటున్నారు. చేప అయితే జస్ట్ మనకు 50 రూపాయలకే ఇస్తున్నారు. చికెన్ ఫ్రై ఉంది. అన్ని రీజనబుల్ ప్రైజెస్. ఇలాంటి స్మాల్ వ్యాపారస్తులను కూడా సపోర్ట్ చేద్దాము. సో లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కస్టమర్ కూడా ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరన్నా? వెంకటరత్నం అండి. ఓకేనా, మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇక్కడ? టేస్ట్ ఉంటాము. మేము ఇక్కడ వర్కింగ్ లంచ్ తీసుకెళ్తాం. మామూలుగా సంగటి చాలా బాగుంది. సంగటి రెగ్యులర్ గా వచ్చి సంగటి తీసుకెళ్తా ఉంటాము. సంగటికి ఆకు పప్పు ఒరిజినల్ గా ఉంది. కర్నూలు పప్పు వాడుతున్నారు. పప్పు చాలా బాగుంది. అదేవిధంగా తాళింపు ఇస్తున్నారు, ఊరగాయ ఇస్తున్నారు. చాలా లిమిటెడ్ గా ఆరోగ్యకరంగా ఉంది. పల్లెటూరులో తిన్నటువంటి అభిరుచి కలుగుతా ఉంది ఈ ఇక్కడ తీసుకున్నటువంటి ఆహారం. ప్రైస్ తక్కువైనప్పటికీ క్వాలిటీ బాగుంది. ప్రైస్ తక్కువగా ఉంది. మంచి సంతృప్తి ఉంది. వినియోగదారుడికి సంతృప్తి కావాలి, మంచి సంతృప్తి ఉంది. అన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. ఎటువంటి మసాలాలు అవన్నీ ఏం లేకుండా చాలా నీట్గా ఉంది, చాలా శుభ్రంగా ఉంది, చాలా బాగుందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కస్టమర్ అన్న అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు ఆర్కేశ్వర్ రెడ్డి. నేను ప్రతిరోజు ఇక్కడ సంగటి, చికెన్, చేప, చికెన్ అన్ని తింటుంటాం. చాలా బాగుంటుంది. తక్కువ రేటు కూడా, బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఓకే, తక్కువ రేట్లో మంచి టేస్ట్ అయితే ఉంది. కాబట్టి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? రెగ్యులర్ గా వస్తా. ఓకే. సో మామూలుగా వస్తే మామూలుగా ఏం తీసుకుంటారు సార్ ఎక్కువ? మటన్, సంగటి, చికెన్, చేప తీసుకున్నాను. ఓకే, సంగటి, చికెన్ లేదా చేప? సో డైలీ వస్తూ ఉంటారు? డైలీ వస్తాం. ఓకే. సో మనం పెట్టే ప్రైస్ కి బాగుంటుంది? బాగుంటుంది, చాలా సబ్ సెంటర్. ఓకే ఓకే. బయట ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఫిష్. ఇది ఒక పీస్ వచ్చేసి ఎందుకు 40 రూపీస్. సో ఒక పీస్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. రీజనబుల్ ప్రైజెస్. ఇంకా దాంతోపాటు షేర్వా, ఇంకా బాయిల్డ్ ఎగ్, చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి బిర్యానీ ముక్కలు అనమాట. ఎవరైనా కుష్కా అడిగితే ప్లెయిన్గా ఇస్తారు. బిర్యానీ ముక్కలు అడిగితే 50 రూపాయలు తీసుకొని 2 ముక్కలతో రైసే ఇస్తారు. ఇంకా మనకు దాంతోపాటు సంగటి ఉంది, వేడిగా రాయలసీమ రాగి సంగటి. సో ఇది వచ్చేసి బిర్యానీ రైస్. ఇది వచ్చేసి వైట్ రైస్. ఇక్కడ వైట్ రైస్కి వచ్చేసి మనకు తాలింపుల్లో వచ్చేసి క్యాబేజీ ఫ్రై, దాంతోపాటు రసము, దాంతోపాటు ఆకుకూర పప్పు, సో మజ్జిగ, సో ఊరగాయ అనమాట. ఈ ఊరగాయ పేరు ఏం పేరుకా? సో దాంతోపాటు టమాటా ఊరగాయ కూడా ఉంది. సో వైట్ రైస్ 60 రూపీస్ తీసుకుంటే ఒక 4 కర్రీస్ అయితే వస్తాయి మనకు.